హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీ ముందుకి సోనీ బ్రావియా 2కి అలాగే టీసీఎల్ C6 1Bకి మధ్య ఉన్నటువంటి కంపారిజేషన్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మీకు క్లారిటీ ఇస్తాను అనమాట. టీసీఎల్ C6 1B అలాగే C655 C6 9B ఈ మూడు టీవీస్ కూడా ఒకటే అన్నమాట. చిన్న చిన్న చేంజెస్తో మూడు డిఫరెన్స్ నేమ్స్ అనేటువంటి పెట్టి వెళ్ళైతే తీసుకోవడం జరిగింది. వీటికి సంబంధించి కంపారిజేషన్ అన్నీ కూడా నేను మీకు కింద కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆఫ్టర్ దిస్ వీడియో ఆ వీడియోస్ కూడా చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మనకి ఈ కంపారిజేషన్లో సోనీ వచ్చేటప్పటికి ప్రీమియం బ్రాండ్ అనమాట, అలాగే టీసీఎల్ వచ్చేటప్పటికి ఎఫర్డబుల్ బ్రాండ్. మన వీటిలో ప్రైస్ డిఫరెన్స్ అనేటువంటి చాలా ఉంటుంది. కాకపోతే నేను మాట్లాడేదల్లా ఏంటి అంటే డిస్ప్లే క్వాలిటీ గురించి, అలాగే మనకి వాల్యూ ఫర్ మనీ గురించి అనమాట. లైఫ్ స్పాన్ గురించి అలాగే మిగతా విషయాల గురించి అయితే మనం డిస్కస్ చేయవలసిన అవసరం లేదు. ప్రీమియం బ్రాండ్స్ అనేటువంటి కొంచెం మంచి లైఫ్ స్పాన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా సోనీ అయితే ఎల్జీ, శాంసంగ్తో కంపేర్ చేసుకుంటే చాలా మంచి లైఫ్ స్పాన్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా పైన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, మంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పొందుతున్నారు, కాకపోతే మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి. అదేవిధంగా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన అనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం డిజైనింగ్ విషయానికి వచ్చినట్టయితే రెండు టీవీస్లోని కూడా ప్లాస్టిక్ మెటీరియల్ వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. ఈ ప్లాస్టిక్ వచ్చినప్పుడు ప్రీమియం క్వాలిటీ ప్లాస్టిక్ వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలాగే మనం టీవీ చూడగానే బెజల్స్ అనేటువంటి సోనీలో అయితే మినిమం బెజల్స్ అనేటువంటి ఆఫర్ చేస్తున్నారు. అదే టీసీఎల్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్గా బెజల్లెస్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది అనమాట. అలాగే మనం రిమోట్ విషయానికి వచ్చినట్టయితే సోనీలో మనకి చిన్నగా స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ని వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. ఇందులో మనకి హాట్ కీస్తో పాటుగా మన వాయిస్ అసిస్టెంట్ బటన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే మనం టీసీఎల్ విషయానికి వచ్చినట్టయితే రిమోట్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ని ఆఫర్ చేస్తున్నారు. అలాగే హాట్ కీస్తో పాటుగా వాయిస్ అసిస్టెంట్ బటన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం ఓవరాల్గా డిజైనింగ్ పరంగా చూసుకున్నట్టయితే టీసీఎల్ చాలా మంచి డిజైన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. ముందుగా డిస్ప్లే విషయంలో మనం స్పెసిఫికేషన్ వారీగా చూసుకుందాం. ఆ తర్వాత ఏది మంచి క్వాలిటీ ఇచ్చింది అనేది కూడా మాట్లాడుకుందాం అన్నమాట. టీసీఎల్ వచ్చినప్పటికి 4K అల్ట్రా హెచ్డి QLED ప్యానల్తో రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి HR10+ ఉంటుంది. MG/MC టెక్నాలజీ కూడా ఉంటుంది అన్నమాట. దీనివల్ల మనకి మోషన్ క్లారిటీ అనేటువంటి చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే గేమింగ్ ఆడుకునే వాళ్ళ కోసం అల్ట్రా లో లేటెన్సీ మోడ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో పాటు మనకు డాల్బీ విజన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల మంచి క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ అయితే మనం ఎంజాయ్ చేయగలుగుతాము. దీంతో పాటుగా మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి గేమింగ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, అలా మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, చాలా స్మూత్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటి ఉంటాయి అన్నమాట. దీంతో పాటుగా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఎపిక్ క్యూ ప్రో ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఇది టీసీఎల్ లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది మనకి టీసీఎల్ ఇచ్చినటువంటి స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ మనం సోనీలో ఇచ్చినటువంటి స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇది 4K అల్ట్రా హెచ్డి ప్రీమియం బ్యాక్లైట్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుందన్నమాట. మన బ్యాక్లైట్స్ ఉంటాయి కదా, ఇందులో మన సోనీలో చాలా ప్రీమియం క్వాలిటీ అయితే యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది కూడా HDR10 సపోర్ట్ చేస్తుంది. అలాగే HLG టెక్నాలజీతో కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకి లైవ్ కలర్ అనేటువంటి టెక్నాలజీ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది అనమాట. ఇది సాఫ్ట్వేర్తో ఎన్కోడ్ అయితే అవడం జరుగుతుంది. అలాగే 4K X రియాలిటీని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మోషన్ ఫ్లో XR100 కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇందులో 60Hz స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్తోనే ఈ టీవీ రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే Exynos 4K ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది అనమాట. ఇవి కంప్లీట్గా మనకు స్పెసిఫికేషన్స్ వైజ్ రెండు టీవీస్లో చూసుకున్నట్టయితే సో మీకు అర్థమై ఉంటుంది. స్పెసిఫికేషన్ వైజ్ మీకు ఏది బాగుంది అనిపిస్తుంది? టీసీఎల్ఏ బాగుంది అనిపిస్తుంది, ఎందుకంటే అందులో QLED ఉంది కాబట్టి. కాకపోతే మనకి రియాలిటీలో మనం రెండు టీవీస్ని పక్క పక్కన పెట్టి చూసినప్పుడు ఏంటంటే సోనీలో డిస్ప్లే క్వాలిటీ, కలర్స్ అనేటువంటి చాలా బ్యాలెన్సింగ్గా, చాలా న్యాచురల్గా కనిపించడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా మనకి గ్రీన్ కలర్స్ అనేటువంటి చాలా నీట్గా కనపడుతున్నాయి. అదే మనకి బ్లాక్స్ వచ్చినప్పటికి క్లియర్ బ్లాక్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఎనీ సిచ్యువేషన్, నైట్ టైమ్ వీడియోస్ కావచ్చు, లేకపోతే డే టైమ్ వీడియోస్, ఎనీ టైమ్ వీడియోస్ మనం చూసినప్పుడు అనేది టీవీస్లో మంచి అవుట్పుట్ అనేటువంటిది క్రియేట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా చాలా మంచి అవుట్పుట్ అయితే సోనీ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది. మన టీసీఎల్ టీవీలో కూడా చాలా మంచి అవుట్పుటే క్రియేట్ చేస్తుంది. కాకపోతే ఏంటి అంటే కలర్స్ అనేటువంటి కొంచెం ఎక్కువ బూస్టింగ్ అనేటువంటిది, కొంచెం ఎక్కువ వైబ్రెంట్ అనేటువంటిది చూపించడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా మనం గ్రీన్ కలర్స్ చూసినప్పుడు ఏంటంటే రెండు టీవీస్ మనం పక్క పక్కన పెట్టి చూసినప్పుడు సోనీలో మనకి డీటెయిల్స్ అనేవి చాలా క్లియర్గా కనబడుతుంది. టీసీఎల్లో వచ్చినప్పటికి ఏంటంటే కొంచెం పెయింట్ వేసినట్టుగా, కొంచెం లైట్ బ్లర్రీగా కనిపించడం జరుగుతుంది అనమాట. అదర్వైజ్ మనకి రెండింటిలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. రెండు టీవీస్లోని కూడా మనకి వామ్ కలర్ ఇబ్బంది అనేటువంటిది ఏమీ కూడా లేదన్నమాట. సో నెక్స్ట్ వచ్చినప్పుడు ఏంటంటే బ్రైట్నెస్ విషయంలో రెండు టీవీస్ కూడా మనకి మ్యాక్సిమం బ్రైట్నెస్ అనేటువంటిది అందిస్తున్నమాట. బ్రైట్నెస్లో ఎక్కడ కూడా మనం పెట్టే పేరే లేదు. అలాగే మనకి సాచురేషన్స్లో కూడా రెండు మంచిగానే ఉన్నాయి. కలర్స్ ఒక విషయంలో కూడా రెండింటిలో కూడా మంచి కలర్స్ అనేటువంటి మనం అయితే ఎంజాయ్ చేయగలుగుతాం. జస్ట్ ట్రూయెంట్ కలర్స్ కావాలనుకుంటే మాత్రం సోనీ టీవీ మీకు ద బెస్ట్ చాయిస్ అయితే అవడం
జరుగుతుందన్నమాట. సో అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనం గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే రెండిట్లోని కూడా గేమింగ్ పెర్ఫార్మెన్స్ చాలా మంచిగా అయితే ఉండడం జరిగింది. కాకపోతే టీసీఎల్‌లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల మనకి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది గేమింగ్ వైజ్ అయితే మనం ఎంజాయ్ చేయగలుగుతామన్నమాట. రెండిట్లోనే కూడా మనకి లాగింగ్ ఇష్యూస్ ఏమీ కూడా లేవు. సో ఫైనల్‌గా మనం డిస్‌ప్లే విషయానికి వచ్చినట్టయితే ఏది మంచిగా ఉంది? సో 100% సోనీ చాలా మంచిగా ఉండడం జరిగింది. కాకపోతే మనకొచ్చేటువంటి బడ్జెట్ టీసీఎల్ కూడా ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ మన నియర్ టు నియర్ సోనీలో వచ్చినంత క్వాలిటీ అయితే ఈ టీసీఎల్ టీవీ కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే టీసీఎల్ 2GB ర్యామ్ అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. అదే సోనీలో వచ్చేటప్పటికి 2GB ర్యామ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో మాత్రమే రావడం జరుగుతుందన్నమాట. రెండు టీవీస్ కూడా మనకి గూగుల్ టీవీ ఓఎస్తోనే రావడం జరుగుతుంది. అలా మనకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఎన్ని ఇస్తారు ఏంటి అనేటువంటిది ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. బట్ రెండు టీవీస్ మనం సెటప్ చేయగానే ఆటోమేటిక్గా అప్డేట్స్ అనేటువంటి అవైలబుల్గా ఉంటున్నాయి ఫ్రెండ్స్. అలాగే మనకి సోనీలో వచ్చేటప్పటికి 2 USB పోర్ట్లు ఉంటాయి, 3 HDMI పోర్టులతో పాటుగా మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా మన టీసీఎల్ విషయానికి వచ్చినట్టయితే ఒక USB పోర్ట్ ఉంటుంది, 3 HDMI పోర్టులతో పాటుగా మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. రెండు టీవీస్లోని కూడా వైఫై 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ వచ్చినప్పుడు వెర్షన్ 5.2తో రావడం జరుగుతుంది. రెండింటిలోని కూడా మన కనెక్టింగ్ స్టెబిలిటీ అయితే ద బెస్ట్ ఉంది అనేది చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మన సౌండ్ గురించి మాట్లాడుకోవాలి. సోనీలో వచ్చినప్పుడు 20 వాట్స్ డాల్బీ స్పీకర్ అయితే ఆఫర్ చేయడం జరిగింది అనమాట. అదే టీసీఎల్ వచ్చినప్పటికి 35 వాట్ 2.1 ఛానల్ డాల్బీ స్పీకర్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఈ స్పీకర్స్ DTS X అలాగే డాల్బీ అట్మాస్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. సో రెండిట్లో మనం స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే టీసీఎల్ మంచిగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే సోనీ టీవీలో డీటెయిల్స్ అనేటువంటి చాలా క్లియర్గా అయితే మనకు వినపడడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే వోకల్స్ కూడా చాలా క్లియర్గా అయితే ఉన్నాయన్నమాట. సౌండ్ క్వాలిటీలో 100కి 90% అయితే ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే సోనీలో బేస్ అనేటువంటిది అంత మంచిగా రావట్లేదు. టీసీఎల్ వచ్చినప్పటికీ మనకి బ్యాక్ సైడ్ సబ్ ఆఫర్ అనేటువంటిది ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల బేస్ కూడా మనం మంచిగా అయితే ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. క్లియర్గా మనం రూమ్లో కూర్చొని వింటున్నాము సౌండ్స్ అంటే మనకి టీసీఎల్లోనే మంచి అవుట్పుట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. కాకపోతే క్వాలిటీ వైజ్ కొంచెం తగ్గింది అనేది చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ మనకి టీసీఎల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్ కంపేర్ చేసిన ఫ్రెండ్స్. అయితే ఫైనల్గా వీటి యొక్క ప్రైజెస్ విషయానికి వచ్చినట్టయితే మీకు 43 ఇంచ్ దగ్గర నుండి 65 ఇంచ్ వరకు కంప్లీట్గా మీకు అయితే చూపిస్తున్నాను డిస్ప్లే మీద. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. మనం మహా అయితే 15,000 రూపాయల దగ్గర నుండి 18,000 రూపాయల డిఫరెన్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట. సో మీరు కనుక కొంచెం ఎక్కువ డబ్బులు అనేటువంటిది పెట్టుకుంటామో మాకు లాంగ్ రన్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి టీవీ కావాలి అని ఎవరికన్నా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సోనీ బ్రావియా 2 అయితే తీసేసుకోండి. మీకు మంచి లైఫ్ ఉంటుంది, అలాగే మంచి అవుట్పుట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అలా కాకుండా మేము అంత బడ్జెట్ పెట్టలేం బ్రదర్, మాకు బడ్జెట్లో కూడా మంచి టీవీ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఆరామ్స్గా TCL C6 1B అయితే తీసేసుకోండి. ద బెస్ట్ అవుట్పుట్ రావడం జరుగుతుంది అనమాట. ఏ టీవీ అన్నా సరే లైఫ్ అనేటువంటిది మనం యూజ్ చేసేటువంటి యూసేజ్ మీద కూడా 50% అయితే ఉంటుంది. మన టీవీని ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేస్తే ఎక్కువ లైఫ్ టైం అనేటువంటిది రావడం జరుగుతుంది అనేది అయితే డీటెయిల్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశారనమాట. ఆ వీడియో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే పిన్ చేశాను. ఆఫ్టర్ దిస్ వీడియో ఆ వీడియో కూడా చూడండి, మీకు ఫుల్ నాలెడ్జ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నేను మీకైతే ఆన్సర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేస్ చేయాలనుకుంటున్నారు, అందులో నా హెల్ప్ ఏదైనా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్ అడగండి, మీకు మంచిగా సజెషన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. అలాగే మీరు మన టెలిగ్రామ్ పేజ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అక్కడ నేను మీకు మంచి మంచి డీల్స్ అన్నీ కూడా నా ఓన్గా నేనైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఏమైనా డౌట్స్ అయినా కావాలంటే వెంటనే రియాక్ట్ అవ్వడం కోసం ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి. సో నేను మీకు అక్కడైతే వెంటనే రియాక్ట్ అయ్యి కూడా మీకైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ మన ఛానల్ అయితే మీరు ఫాలో అవుతూ ఉండండి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.